అక్కడ తన తండ్రి ఉత్తానపాదుడు, అయ్యో మా అబ్బాయి వెళ్ళిపోయాడే, చాలా రోజులైపోయింది, ఎటు వెళ్ళిపోయాడు అని కంగారు పడి అన్ని చోట్ల వెతికిస్తుంటే నారదుడు వచ్చి చెప్పాట, నాయనా ఎందుకు వెతుకుతావు, నీ వంశంలో పుట్టినవాడు సామాన్యుడు కాదు, చాలా గొప్ప మహానుభావుడు, గొప్ప భక్తుడు. ఒక గొప్ప భక్తుడు మన ఇంట్లో పుడితే ఇల్లంతా తరిస్తుందండి. ఇల్లు ఒకటే కాదు, వంశం అంతా తరిస్తుంది, 21 తరాలు తరిస్తాయటండి. అందుకే మన ఇంట్లో విష్ణు భక్తులు పుట్టాలంటారు. మన ఋషులంతా అంటారు, స్వామి మా వంశంలో గనక నీ భక్తి లేనివాడు పుడితే వాడు పురిట్లోనే పోవాలి, మాకు అలాంటి వాడు వద్దు. ఇలా కోరగలమా ఎవరైనా? చాలా కష్టం అండి. భగవంతుని ఇలా కోరేవట, నీ భక్తి లేనివాడు ఒకవేళ మా ఇంట్లో పుడితే అలాంటి వాడు మాకు వద్దు, ఆ గర్భంలోనే పోవాలి, లేదు ఆ పురిట్లోనే వాడు అక్కడి నుంచి అక్కడ అదృశ్యం అయిపోవాలి, చనిపోవాలి తప్ప మాకు వద్దు. ఇది కోరేవారండి మన ఋషులంతా. వాళ్ళకి ఎంత నిష్ఠ చూడండి పరమాత్మ అంటే. అందువల్ల అటువంటి నిష్ఠ కలిగినటువంటి మహనీయులు గనక వీళ్ళంతా కూడా సామాన్యులు కారు. అందుకే మన ఇళ్లలో అలాంటి భక్తులు రావాలని కోరుకోవాలి. నాయనా మీ వంశంలో గొప్పవాడు పుట్టాడు గనక ఒక్కడు విష్ణు భక్తుడు ఉంటే వైష్ణవోన కులే జాత సనస్సంతార ఇష్యతి, ఆ వంశమంతా తరిస్తుందటండి. అంత గొప్పతనం ఒక విష్ణు భక్తుడికి ఉంటుంది. ఆస్ఫోటయంతి పితరః ప్రనృత్యంతి పితామహాః, పితామహుడు అంటే తాతలు, తండ్రులు, వాళ్ళంతా కూడా నాట్యం చేస్తారట. మా ఇంట్లో ఒక గొప్ప భక్తుడు పుట్టాడని జబ్బలు చరుచుకుంటారట. ఎవరన్నా చూడండి శభాష్ అంటుంటారే, అలా కొట్టుకుని ఉంటారట. ఆనందంతో ఎగిరి గంతులేస్తారట. ఎందుకండి ఇంత బాగా చేస్తున్నారంటే, చూడండి మా ఇంట్లో ఒక భక్తుడు పుట్టాడండి. ఎలా తెలిసిందే? భాగవతం వింటున్నాడండి వాడు, కృష్ణ అంటున్నాడండి, నారాయణ అంటున్నాడండి. ఇంతకంటే గొప్పతనం ఏమిటండి? అటువంటి భగవద్భక్తులు రావాలి ఇంటికి. నారదుడు చెప్పాడు ఉత్తానపాదుడితో, మీ ఇంట్లో గొప్పవాడు అవతరించాడయా, రేపటి రోజున నీ పిల్లవాడికి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు, అతను వస్తున్నాడని చెప్పగానే అప్పుడు ఆనందం కలిగి ఉత్తానపాదుడు, సురుచి, సునీతి వీళ్ళందరూ వెళ్ళి ఆ పిల్లవాడిని చక్కగా ఎదురు ఏగి ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చారు. కొంతకాలం అయిన తర్వాత ఉత్తానపాదుడు రాజ్యాన్ని వదిలిపెట్టేస్తాడు. ధ్రువుడే రాజు అవుతాడు. 26,000 సంవత్సరాలు నిరాటంకంగా సాగిస్తాడు. తన సోదరుడు ఉత్తముడు గంధర్వుడి యొక్క చేతిలో మరణిస్తాడు. తల్లి ఆ పిల్లవాడిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళి కారు చిచ్చులో ఆవిడ చనిపోతుంది, సురుచి. ఈ పిల్లవాడు ధ్రువుడు తన సోదరుణ్ణి చంపిన గంధర్వుణ్ణి వదిలిపెట్టానని, ఆ గంధర్వుణ్ణే కాదు ఆ గంధర్వుల వంశమే లేకుండా చేస్తానని వాళ్ళతో యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధంలో చాలా ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఆఖరికి గంధర్వరాజు అయినటువంటి కుబేరుడితో కూడా యుద్ధం చేయడానికి వెళ్తుంటే స్వయంభువ మనువు వీళ్ళంతా వచ్చి ఆపుతారు. ఒరే నాయన ఎవరనుకున్నావు నువ్వు, గంధర్వుడితో నా యుద్ధం తప్పు అని చెప్పిన తర్వాత అంటే నారాయణాస్త్రాన్ని వేసేస్తాడు ఈ పిల్లవాడు. సామాన్యుడు కాదు ధ్రువుడు, అంత గొప్ప మహానుభావుడు. యుద్ధంలో అందరినీ పటాపంచలు చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఒక 100 మంది ఒక్కసారి విలన్స్ అంతా మీద పడితే మామూలుగా అయితే ఉక్కులు బిక్కిరి ఆడకి గాలి ఆడకి చస్తాడు ఎవడైనా. వీడు హీరో గనక 100 మంది కాదు 1000 మంది పడ్డా ఇలా అంటాడు, అంతే అందరూ ఎగిరి అవతల పడతారు చీపిరి పుల్లల్లాగా. చూసేవాడు డబ్బిచ్చి చూసేవాడు వెధ. వాడు అందుకే అంటుంటాడు, ఒక ఆయన చెప్పాడు, సినిమా తీసే ఆయన బుజ్జి గారని మా దగ్గరికి వస్తుంటారు. ఆయన, స్వామి మా సినిమాలన్నీ నమ్మకండి స్వామి అన్నాడు. అదేంటండి అంటే, అందరూ వ్యాపారం చేస్తారు కదా, మాది ఒక వ్యాపారమేనండి అన్నాడు. మీదేం వ్యాపారం అండి అన్న. అందరూ లైట్లు వేసి వ్యాపారం చేస్తే సినిమా వాళ్ళు లైట్లు తీసి వ్యాపారం చేస్తారండి అన్న. అదేమిటండి అన్న బుజ్జి గారిని అడిగితే ఆయన చెప్పాడు, లైట్ తీసి వ్యాపారం చేయడం అంటే ఇదంతా అబద్ధం రా, నమ్మకురా అని చెప్పడం అండి. చూసి నష్టపోతూ ఉంటారు చాలామంది, మేము ఏం చేస్తాం, అదంతా డూబు. అందుకే సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసేవాడు అక్కడ ఉన్నటువంటి వాటికి స్పందించి మీరు ఏడవకూడదు. ఎందుకు ఏడవకూడదు తెలుసా? మీరేమో డబ్బులు ఇచ్చి ఏడుస్తున్నారు, వాళ్ళు డబ్బులు తీసుకుని ఏడుస్తున్నారు సినిమాలో కదా. అక్కడ హీరోయిన్ ఎవరో ఏడవాలని దానికి 1 కోటి రూపాయలు ఎంతో 2 కోట్లు ఇస్తారండి. మనం 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళి ఏడవాలా? అవసరమా? ఎందుకు? అదంతా నిజం కాదు. కానీ అది నిజం అనుకుని భ్రమలో మనం ఏడుస్తున్నాం. నిజమైన వాస్తవమైనటువంటి ఈ కథలు చదువుతుంటే
ఎక్కడెవడికి ఏడుపు రాదు, ఏమీ ఉండదు. ఒక ఆయన ఉన్నాడండి, భగవత్ కథలు చదువుతుంటే ఆనందమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు రోమాంచనం ఉంటుంది అండి. అలాగే ఆనందం వచ్చినప్పుడే కాదు, ఎక్కడైనా ఒక ఘట్టం వస్తే ఆనందంతో కళ్ళ వెంట నీళ్ళు అలా కారిపోతాయిటండి, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అందుకే అతనికి పేరు రోమహర్షణుడు. ఆయనకే సూతుడు అనే పేరు. మనకి రోమాలు నిక్కబొడుచుకో ఏం పొడుచుకో, శుభ్రంగా నిద్ర వస్తూ ఉంటుంది. ఒకసారి నిన్న మేము అనుకున్నాం, విజయవాడలో సీతానగరంలో ఉపన్యాసం జరిగితే భాగవతం చెప్తే ఒక ఆవిడ లేచి వచ్చి తీర్థగోష్టప్పుడు, స్వామి మెడ పట్టేసిందండి అంది. మెడంతా పట్టేసింది. అయ్యయ్యో అని మందు అడుగుతుందేమోనని, సరే మందు ఇద్దాంలే అనుకుని చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుని, ఎందుకు పట్టేసింది అని అడిగానండి. అసలు ఎందుకని కూడా అడగల, మా వాడిని మందు కోసం చెప్దాం అనుకున్నాం. ఆర్నికానో ఏదో ఇద్దాంలే, ఒకసారి మెడ పట్టింది అన్నారు కదా అని. ఈ లోపల ఆవిడంది, ఏం లేదు స్వామి, ప్రవచనం చెప్పేటప్పుడు నిద్ర పట్టిందండి, ఇలా పక్కకి తిరిగి ఒరిగానండి, దాంతో మెడ పట్టింది, మందు ఆపరా అన్న. అదేంటి స్వామి మందు ఇవ్వరా? అక్కర్లేదమ్మా. మరి ఎలా స్వామి మెడ తగ్గేది? మళ్ళీ మధ్యాహ్నం ప్రవచనం ఉంటుంది కదా, ఈసారి ఇటు తిరిగి పడుకో, మెడ నొప్పి పోతుంది. లేకపోతే ఎంత ధైర్యం అండి. నిద్రపోవడమే తప్పు. నిద్రపోయినప్పుడు నాకు చెప్పకుండా ఉండడం మంచిది. ప్రవచనం చెప్పి ఆయన దగ్గరికి వచ్చి పక్కకి తిరిగి పడుకోవడం వల్ల మెడబెట్టిందండి, తగ్గడానికి ఏం చేయమంటారని అడుగుతారా ఎవరైనా? ఆవిడని చూస్తే నాకు చాలా చాలా నవ్వు వచ్చింది, కోపం వచ్చింది, రెండు వచ్చాయి. అందుకే ఈసారి ఇటు తిరిగి పడుకో, ముందు మాత్రం పడుకోక, నాకు కనపడకుండా వెనక పడుకో. ఇలా ఉంటారండి. అందుకని మనం ఏదైనా ఒక చిన్న ఏమన్నా అల్పమైన ఉన్నా వాటిని తొలగించుకునే ప్రయత్నాలు చేయడం కోసం మనం చక్కగా రావాలి, వాటిని వినాలి, దాంతో మనం సంస్కరించబడాలి. అందుకే చెప్పారు, గంధర్వులతో కూడా యుద్ధం చేయగలిగిన ప్రతిభ కలిగిన వాడు ఆయన. నారాయణాస్త్రాన్ని వేశాడు, సామాన్యుడు కాదు ధ్రువుడు. అలాంటి గొప్ప శక్తి కలిగినటువంటి ఆయన ఈ స్వయంభువు మనం వచ్చి ఆపి, వద్దు కుబేరుడితో యుద్ధం చేయొద్దు అని అడిగితే, అప్పుడు కుబేరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా తెలియక చేశాడు మా వాడు, ఎవరో ఒక్కడు తప్పు చేస్తే దానికి అందరినీ శిక్షించడం మంచిది కాదు కదా. అప్పుడు కుబేరుడు కూడా గ్రహించి, ధ్రువుడి యొక్క శక్తి సామాన్యం కాదు కదా, తపస్సు చేసి 5 మాసాల్లోనే పరమాత్మను సాక్షాత్కరించుకోవడం అంటే మాటలా? అసలు ఆ స్వామిని చూడడం ఎవరి తరం కాదు. అలాంటి భగవంతుడు సాక్షాత్కరించండి సామాన్యుడా. కుబేరుడు కూడా వరాన్ని ఇస్తాడు. ఆ తర్వాత రాజ్యపాలన చేసుకుని చివరికి తన రాజ్యాన్ని తన కుమారుడికి ఇచ్చేసి, ఆ ధ్రువుడు కూడా ఆయన వెళ్ళిపోతాడు. ఉత్కలుడు అని ఒక పిల్లవాడు, ఆ ఉత్కలుడికి రాజ్యాన్ని ఇచ్చి బదరికాశ్రమం వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తారు.